ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ప్రియులారా, ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ మా నిండైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దయచేసి ఈనాటి ధ్యానం కొరకై మొదటి తిమోతికి వ్రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక, దయచేసి ప్రియులారా 3వ అధ్యాయం 4-5 వచన భాగములను చదువుకుందాం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వానిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వానిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అందరు హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం, నేర్చుకుందాం. ఆ మీదట ఆ ప్రకారమైనటువంటి నడవడి ప్రభు మనందరిలో కలుగ చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు తన కుమారుడైనటువంటి తిమోతితో, కుమారుడు అంటే ఆత్మ సంబంధమైన కుమారుడు, ఈ కుమారునితో మాట్లాడుతూ ప్రియులారా కుమారునికి పత్రికను వ్రాస్తూ కొన్ని విశేషకరమైన మాటలు ప్రియులారా తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. వ్రాస్తూ ప్రియులారా ఈ 3వ అధ్యాయములో పప్పరథమము నుండి కూడా చాలా విషయాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే, ఎవడైనను అధ్యక్షుడై ఉండాలని ఆశిస్తే అట్టివాడు దొడ్డ పనిని ఆశించినట్లే అని చెబుతూ, అధ్యక్షుడు ఎలా ఉండాలో, అధ్యక్షుడు ఏ స్థానమును ఏ పరిస్థితిని కలిగి ఉండాలో సమస్తమును కూడా ఇదిగో అక్కడ వ్రాతపూర్వకముగా వ్రాసి ఉంచాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాటలన్నీ వ్రాస్తూ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. ఏమని అంటే, చూడండి ప్రియులారా, ఈ అధ్యక్షుడైన వాడు ఎలా ఉండాలి అంటే సంపూర్ణమైన మాన్యత కలవాడై ఉండి తన పిల్లలను, అక్కడ చూడండి, తన పిల్లలను స్వాధీనపరచుకొనాలి. స్వాధీనపరచుకొని తన ఇంటి వారిని ఎలాగు ఏలాలట. చెప్పండి, ఎలా ఏలాలి? బాగుగా. అధ్యక్షుడైన వాడు తన పిల్లలను స్వాధీనపరచుకొని
తన ఇంటి వానిని బాగుగా ఏలుచు ఉండాలి. అలాగూ లేకపోతే అక్కడ అన్నాడు క్రింద, అట్టివాడు సంఘమును ఏల పాలించగలడు అంటాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. ఇప్పుడు అధ్యక్షుడైన వాడు ఎలా ఉండాలి అంటే, తన యొక్క భౌతికమైన పరిస్థితిని, తన యొక్క జీవిత విధానమును దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అధ్యక్షుడు ఇలాగుననే ఉండాలి. ఇలాగుననే, ఇలా ఒక క్రమం ఉంది అతనికి. ఇప్పుడు రాజ్యమును సరిగ్గా పాలించలేని వానికి రాజ్య పదవి ఎందుకు? అతనికి అనవసరం కదా, అవునా కాదు? రాజ్యమును పాలించలేడు, రాజ్యమును సక్రమముగా పరిపాలన చేయలేడు. అతనికి రాజ్య పదవి ఎందుకంటే పేరు పెంచుకోవటం కోసము అనుకుంటే ప్రియులారా, అది సొత్త వేస్ట్ అయిపోతుంది, అవునా కాదు? అందుకనే ఇప్పుడు రాజు అయినటువంటి వాడు రాజ్యమును ఎలాగైతే సక్రమముగా పరిపాలన చేయాలో, అలాగే అధ్యక్షుడైన వాడు కూడా ఎలా ఉండాలంటే, ముందుగా ఏం కట్టుకోవాలంట చెప్పండి సంఘాన్న? ఏం కట్టుకోవాలా చెప్పండి? ముందు అక్కడ చదివారు కదా, ఏం చెప్పాడు? తన పిల్లలను స్వాధీనపరచుకొని తన ఇంటి వారిని బాగుగా ఏలగలగాలి. అలాగూ ఏలలేని వాడు, ఇదిగో ప్రియులారా, ఎందుకు పనికిరాని వాడే లెక్క పరిదైతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అటివాడు సంఘాన్ని పాలించుటకు అర్హుడు కాదు. ఇక్కడ మనం అధ్యక్షత అనేటువంటి విషయములో, అధ్యక్షుడు అనేటువంటి మాటలో ప్రియులారా, మనం అక్కడ పాయింట్ను మనం ఆలోచన చేస్తే, అధ్యక్షుడెవరు అంటే ఒక విధంగా మనం చెప్పుకుంటే దైవజనుడే అధ్యక్షుడు అనుకోవచ్చు. ఇప్పుడు అధ్యక్షుడు అంటే దైవజనుడేనా అంటే దైవజనుడు వరకే అధ్యక్షుడా? లోక సంబంధమైన పరిస్థితిని బట్టి మనము చూస్తే ప్రియులారా, ఒక ఇంటికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఒక సంఘమునకు ఒక అధ్యక్షుడు ఉంటాడు ప్రియులారా. ఇలాగూ పరిస్థితులను మనము విభాగించి చూడగలిగితే ప్రతి స్థానములో కూడా అధ్యక్షుడున్నాడు. ఈ అధ్యక్షుడు ఎలా ఉండాలి? ఈ అధ్యక్షుడు ఎలా ఉండాలి అంటే, వాక్యము చెప్పుతున్న మాట ఏమిటి అంటే, ముందు నీ పిల్లలను, నీ ఇంటిని నువ్వు ఏలగలిగిన వాడవై ఉండి, ఏమండి, నీవు నీ కుటుంబాన్ని సక్రమముగా ఏలగలిగితే అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? సంఘములో కూడా చలాయించుకు రావడానికి అవకాశం ఉంది. ఇంకొక మాట చెప్తాను. సంఘము అనగా అర్థం ఏంటంటే, ఒక ఆత్మ సంబంధమైన దైవికమైన ఒక కుటుంబమే. ఈ కుటుంబములో కూడా అధ్యక్షుడైన వాడు ఎలా ఉండాలో, ఈ సంఘమనే కుటుంబములో, లోకమనే కుటుంబములో ప్రియులారా మనం ఎలా ఉండాలో అన్నిటినీ ఇదిగో ప్రియులారా విభాగించి నేర్పెడుతున్నటువంటి వాక్యమును మనము ఆలోచన చేయగలిగితే, అధ్యక్షుడు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. వాక్యములో మనం చూస్తే, ఒకరోజు ఒక వ్యక్తిని గురించి వ్రాయబడింది. ఆ వ్యక్తి ప్రియులారా ఒక గొప్ప రాజు. ఆ గొప్ప రాజు ఇదిగో ప్రియులారా రాజ్యమును పాలన చేయటంలో బిజీగా ఉండిపోయాడు. రాజ్య పాలన చేస్తూ ఉన్నాడు గాని ప్రియులారా, అతడేం చేయలేదో చెప్పనా, తన కుటుంబాన్ని మాత్రం
సక్రమముగా ఏలలా, తన పిల్లలను ఎలాగూ పాలించాలో, ఏ విధమైన భయభక్తులతో నడిపించాలో అతడు పిల్లలను వదిలిపెట్టాడు. ఇదిగో రాజ్య పాలనలో బిజీగా ఉన్నాడు. పిల్లలేమైపోయారో చెప్పనా? పిల్లలు వక్ర బుద్ధి కలిగిన వారై, ఏమండి, ఒకరి మీద ఒకరు భయంకరమైన ఉద్దేశములు కలిగి నడిపించబడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారంటే, ఇదిగో ఈ అధ్యక్షునిగా, ఈ రాజుగా ఉన్నవాడు తన పిల్లలను ఏం చేయలేదండి, స్వాధీనపరచుకోవటం ఏంటండి చెప్పండి? స్వాధీనపరుచుకొనటం అంటే ఏంటి? ఏమండి, తన మాటను బట్టి నడిపించడం. ప్రియులారా, ఇదిగో వారి జీవితంలో తప్పు చేశారు, ప్రాణాపాయ పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇదిగో ఆఖరికి లోకం ఏమంటుందో చెప్పనా? వీడు తన పిల్లలనే సరిగ్గా పెంచుకొనలేకపోయాడే, ఇంకా మనకేమి న్యాయం తీరుస్తాడు, మనకేమి మంచి చెబుతాడు అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమండి, అంతేకాదు తన కుమారుడు ఉన్నాడు ఒక ఆయన, అతడు కూడా రాజు అయ్యాడు, కాలగమనములో రాజు అయ్యాడు. ఈ రాజు దరిదాపుగా 1000 మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడంట. ఎంతమంది చెప్పండి? ఒక్కొక్క భార్య మీద ఒక్కొక్క రాగముతో ఒక్కొక్క కీర్తన వ్రాశాడు. అర్థం కాల? ఒక్కొక్క భార్య మీద ఒక్కొక్క రాగంతో కీర్తనలు రాశాడు. దరిదాపుగా సొలొమోను గారు రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. అర్థం కాల? రాణి నువ్వెంత అందంగా ఉన్నావు అన్నటువంటి వివరణ ఆ పదాలతో చాలా కీర్తనలు రాశాడు ఈ రాజైనటువంటి సొలొమోను. ఆఖరికి ప్రియులారా, ఇప్పుడు ఇతడు రాజు కదా, చాలా జాగ్రత్తగా వినండి, ఇతడు రాజు కదా, రాజు అయినటువంటి వాడు ఎలా ఉండాలి అంటే తన కుటుంబాన్ని ఏమండి బాగుగా ఏలెటువంటి వాడై ఉండాలి. కానీ ఆఖరి దశలోనికి ఈయన ఎలాగైపోయాడో తెలుసా? రాణి చెప్పుచున్న మాటలను బట్టి నడవడం ప్రారంభించాడు. అంటే రాజు తనకున్నటువంటి ఆలోచనను బట్టి నడవక, భార్య ఏది చెబితే చెప్పండి, రాజా నాకు ఒక గుడి కట్టివ్వవా అంటే గుడి కట్టాడు. మరి నాకు ఒక ఇల్లు కట్టివ్వవా అంటే ఇల్లు కట్టాడు. ఏది చెప్పితే, నువ్వు ఈరోజు మందిరానికి వెళ్ళబాకంటే మందిరానికి వెళ్ళేవాడు కాదు, ఆఖరికి అన్య దేవతలను పూజించటానికి కూడా భార్యలతో కలిసి వెళ్ళిపోయేవాడు. ఏమండి, ఎంత దారుణం అంటే, ఇప్పుడు రాజైన వాడు ఏం చేయబడ్డాడు? భార్య మాటకు. అందుకనే లోక సామెత ఒకటి ఉంది ప్రియుల, ఏమని? ఎంట గెలచి రచ్చ గెలవాలి. అంతేనా? కొంతమంది ఎంట మాత్రం దేవునికి స్తోత్రమే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకనే ప్రియులారా, అధ్యక్షుడైన వాడు ఎలా ఉండాలంటే ముందుగా తమ పిల్లలను ఏమండి తన స్వాధీనములో ఉంచుకొని తన ఇంటి వాణిని బాగుగా ఏలటువంటి వాడై ఉండాలి. అలాగూ ఏలలేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎస్తేరు గ్రంథములోనికి రండి. ఎస్తేరు పుస్తకం దయచేసి ప్రియులారా, మొదటి అధ్యాయము
12 నుండి 12వ వచనం. రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు వప్పకపోగా రాజు మిగుల కోపగించను. చాలు, 20వ వచనం కూడా చదవమ్మా. తన రాజ్యమందంతట ప్రకటించిన ఎడల అల్పురాలు గాని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ఈ వాక్యం అంతట్లో ప్రియులారా, రాజైనటువంటి అహేశ్వరోషు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఈ రాజు ప్రియులారా తన నగరులో ఏమండి 128 సంస్థానములలో ఉన్నటువంటి అధిపతులను, రాజులను పిలిపించి ప్రియులారా తన షూషూను కోటలో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. ఆ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఆ ఫంక్షన్ దరిదాపుగా 7 రోజుల కాలం జరిగింది. ఈ 7 రోజులు ఈ ఫంక్షన్ జరుగుతుంటే ఆఖరి రోజు ఏం చేశాడంటే నపుంసకులకు చెప్పాడు, అయ్యా ఇన్ని రోజులు రాణి అయిన వస్తీ మన మధ్యలోనికి రాలేదు కాబట్టి వీళ్ళందరికీ రాణి గారిని పరిచయం చేయిద్దాం. కాబట్టి మీరు వెళ్ళి రాజుగారు ఫలాని స్థానమునకు రమ్మన్నారని చెప్పు, రాణి గారితో చెప్పి ఆమెను వెంట పెట్టుకొని తీసుకొని రమ్మన్నారు. సరేనని చెప్పి ఇప్పుడు ఈ నపుంసకులు వెళ్ళారు. నపుంసకుల అధిపతి వెళ్ళి ఆమెతో చెప్పాడు, వస్తీ గారు, రాణి గారు, అహశ్వరోషు గారు ఫలాని స్థలములో అనేక మంది అధిపతుల మధ్య ఉన్నాడు. ఆయన గారు మిమ్మలను తీసుకొని రమ్మని చెప్పారండి, ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పాడు. చెబితే ఏమన్నదో చెప్పనా, నేను రానని చెప్పు అన్న. స్తోత్రం చెప్పండి ఒకసారి. రానని చెప్పండి. రానని చెప్పంటే వెంటనే ఈ అధిపతి వెళ్ళి రాజుగారికి చెప్పాడు. అందరి ముందే ఏమన్నాడంటే, రాజుగారు రాణి గారు రానన్నారు. నేను రమ్మన్నానని చెప్పావంటే నువ్వు రమ్మన్నావంటేనే నేను రానంది అని చెప్పాడు. చెబితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరి మధ్య ఈ రాజుగారి యొక్క పరిస్థితి ఏమైపోయింది చెప్పాలి. రాజుగారి పరిస్థితి ఇప్పుడు ఒక మాట పాస్టర్ గారికి చెబుతాను. పాస్టర్ గారు చెప్పాలి, పైన పటారం పైకే బేకరం అంత తుస్సే అన్నట్టుగానే రాజుగారి యొక్క పరిస్థితి ఇదిగో ప్రియులారా, ముఖము చిన్నబోయి ఏమని తన జీవితంలో తల ఎత్తుకోలేని పరిస్థితిలోకి వచ్చింది. వెంటనే అక్కడ జరిగిన విషయం ఏంటో చెప్పనా, ఇదిగో ఈ మాట ప్రజలందరికీ తెలిస్తే, చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, ప్రజలందరికీ తెలిస్తే అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, ఈ మాట ప్రజలకు తెలిస్తే రాజుగారి మాట రాణిగారు వినలేదు అన్న విషయం తెలిస్తే రాజ్యములో ఏ స్త్రీ అయినా తన పురుషుని లెక్క చేస్తాదా? ఆ మాట చదువుతారా మీరు? చూడండి, ఆ మాట మనం చూడగలిగితే పదిహేడా చదవండి ఆ మాట.
1:17 రాజైన అహేశ్వరోజు తన రావలనని ఆజ్ఞాపింపగా ఆమె రానన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ తమ పురుషులను తిరస్కారము చేయుదురనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట వింటే రాజ్యములో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఏం చేస్తారట? తమ పురుషులను తిరస్కారము చేయుదురని. ఇప్పుడు రాజు ఏం చేశాడో తెలుసా? రాణి అయిన వస్తీకి బుద్ధి చెప్పుట కొరకై ఆమె స్థానములో ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టాడు. అట్లాగ పెట్టాలని కాదు, కానీ గమనించండి. ఇప్పుడు రాజైనటువంటి వాడు ప్రియులారా తన కుటుంబమును తన పిల్లలను ఏలనేరలేకపోతే, అధ్యక్షుడు తన ఇంటిని ఏలనేరకపోతే అతడు సంఘమును పాలన చేయగలడు. అంటే అసలు పాలన చేయటానికి అవకాశం ఉందా? చాలా మందిని బైబిల్లో మనం చూస్తే ప్రియులారా, బైబిల్ అంతటిలో కొంతమంది తన కుటుంబాన్ని సక్రమముగా ఏలలేనివారు, ఏలనేర లేకపోయి సమాజంలో ఇదిగో ప్రియులారా తనకున్న పలుకుబడి పేరును పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే తన పిల్లలను కుటుంబాన్ని ఏలనేరకపోయిన ఎడల. చూడండి, అక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా కొన్ని మాటలు మనం చూద్దాం. వాక్యములో మనం చూడగలిగితే ప్రియులారా, మొదటి సమూయేలు పుస్తకంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు పరిస్థితిని మనం చూస్తే మొదటి సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మా. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త. ఇతని పేరు ఏలి ప్రియులారా. ఇతడు ఒక దైవ ప్రవక్తగా ఉండినటువంటి వాడు. ఇతనికట ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇప్పుడు ఈ దైవ ప్రవక్త ఏం చేయాలా చెప్పండి? దైవ ప్రవక్త ఏం చేయాలా? తన పిల్లలను, తన కుటుంబాన్ని చెప్పాలి, సరిగ్గా ఏలగలగాలి. సరిగ్గా ఇటు చూడండి అమ్మా, చూడండి. సరిగ్గా ఏం చేయగలగాలి? తన క్రమములో, తన నడిపింపులో, దైవికమైన నడిపింపుకు తగినట్లుగా తన పిల్లలను నడిపించుకొనగలిగిన పరిస్థితి ఈ ప్రవక్తకు ఉండాలి. కానీ ఈ ప్రవక్తకు ఇద్దరు బిడ్డలు కలిగినప్పుడు ప్రియులారా, ఇద్దరు బిడ్డలు ఏమయ్యారు తెలుసా? ఇదిగో తండ్రి దైవ పరిచర్యలో ఉంటే బిడ్డలు ఎలా ఉన్నారంట? దేవునిని ఎరుగని. చెప్పండి, ఈయనేమో దేవుని ఎరిగినవాడు, దేవుని గొప్పతనమును ఎరిగినవాడు ఈ ఏలి, దైవజనుడైన ఏలి. కానీ వాని పిల్లలు చెప్పండి, వాని పిల్లలు దుర్మార్గులు. అక్కడేమన్నాడు ప్రియులారా? యెహోవాను ఎరుగని వారై. ఏమండి? తండ్రికి దేవుడెవరో తెలుసు,
దేవుని కార్యాలేమిటో తెలుసు. కానీ తన బిడ్డలకేం తెలియదట? చెప్పండి. దేవుడే తెలియదు. అంటే ఎంత చక్కగా పెంచాడో కదా. అంటే ప్రియులారా, బయటకు వచ్చినప్పుడేమో ఎన్నో ఉన్నతమైన ఉపదేశములు బోధించేవాడు, కుటుంబాలకు కావలసిన మాటలను వారికి పంచిపెట్టేవాడు. కానీ ఎంట చూస్తే చెప్పండి, ఎంట ఎలా ఉంది? ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రియులారా, బయటకేమో భక్తి విషయాలు చెప్పేవాడు, బయట వ్యక్తులకు, బయట కుటుంబాలకు, బయట ఉన్నటువంటి ప్రజలకు, పిల్లలకు న్యాయమైన విషయాలు బోధించేవాడు. కానీ తన పిల్లలకు మాత్రం ఏం చెప్పటానికి లేదు. కారణం ఏంటి? తన పిల్లలు తన చేయి దాటి పోయారు. అంటే ఇప్పుడు తన మాట వినే స్టేజి లేదు. ఎందుకనండి? చాలా మందిని మనం చూస్తాం. ఏమండి? చాలా మందిని మనం చూస్తాం. చాలా మందిని మనం చూస్తూ ఉన్నప్పుడు వానికి చెప్పటానికి నీతి మాటలు ఎన్నో పలుకుతారు. కానీ ప్రియులారా, కుటుంబాన్ని సరిచేసుకోవటం మాత్రం చెప్పండి వారికి తెలియదు కాదు. చాలా మందికి తెలియకపోవటం కాదు, కానీ ఎదుటి వారిని సరిచేయాలన్న మనస్తత్వం వారిలో ఉంటుంది. కానీ వారి కుటుంబాన్ని సరిచేసుకోవటం వారికి చేత కాదు. గమనించండి ప్రియులారా, మొన్న ఇటీవల కాలంలో ఒక చోటకి వెళ్ళాను. ఒక చోటకి అతనికి కూడా ఇద్దరు కుమారులు. గమనించండి, ఇద్దరు కుమారులు. దరిదాపుగా నాకు తెలిసి ఒక కుటుంబంలో గమనించండి. సరే, ఒక్క కుటుంబములో ఇద్దరు బిడ్డలు ఉన్నారంటే ఆ ఇద్దరు బిడ్డలు పెరిగే వయసు నుండి అన్నదమ్ముళ్ళ స్థితి ఎలా ఉండాలి? ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళు తింటారు. అన్నదమ్ములైన వాళ్ళు తల్లిదండ్రులు ఎంగిలైన తింటారు, పిల్లలు ఎంగిలైన తల్లిదండ్రులు తింటారు. అవునా కదా? చెప్పరే, తింటారు. అన్న తిన్న పల్లెంలో తమ్ముడు తినడం, అన్న తిన్న పల్లెంలో తమ్ముడు తినడం. అన్న తుడుచుకున్నటువంటి కండవాకి కూడా తుడుచుకోడు. అదేమని తల్లిదండ్రిని అడిగితే వాళ్ళంతేలే, ఇప్పుడు వీళ్ళంతేలే, రేపు పరిస్థితి ఏమైతే అదే అవారం ముదిరి మోకాళ్ళ దాకా వచ్చింది. ముదిరి మోకాళ్ళు అంటే పిల్లలకు మనం నేర్పుకుండే పరిస్థితి ప్రప్రథమము ముందే ప్రియులారా వారికి నేర్పుకోవాలి. ఇలా ఉండటం కాదయ్యా, ఇలా ఉండకూడదు, ఇలాగూ మనము ఉండకూడదు అని చెప్పి ప్రియులారా ప్రప్రథమము నుండే మనం నేర్పుకొనగలిగితే ఇతరులకు చెప్పగలిగిన పరిస్థితి కూడా మనం కోల్పోవడానికి అవకాశము లేదు. ఇక్కడ ఈ ఏలి ప్రియులారా అలాగే చూడండి, అక్కడ మనం చూడగలిగితే మరొక మాటలో 22-23 కూడా చదవండి అమ్మా. అదే వాక్యం 22-23 22-23 ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో
మాట చెవిని బడగా వారిని పిలచిట్లనెను, ఈ జనులందరి మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు అని చెప్తున్నాడు. అప్పుడు చాలు వినండి. తీరుగతికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఒక కుటుంబములో 2 బిడ్డలో లేకపోతే 3 బిడ్డలో ఉన్నారు. అక్కడ కొడుకవని కుమార్తెవని పిల్లలు ఏం చేస్తున్నారో ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు తెలియదంటారా? చెప్పరు. ముప్పొర్న 3 గిన్నెలు పెడితే తింటామే, మంచి మంచి కూరలు తీసుకొస్తే వండి చక్కగా పెడతామే. పిల్లలు ఏం చేస్తున్నారు ఒక అవగాహన ఉండదా? చెప్పండి. అవగాహన ఉండాలా లేదా? విచ్చలవిడిగా ప్రియులారా, ఈరోజు ఫోనుల్లో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఏమండి, నువ్వు అధ్యక్షుడిగా ఇంటిలో ఉన్నావంటే, అధ్యక్షురాలిగా ఇంటిలో ఉన్నావంటే పిల్లలు ఏం చేస్తున్నారు నువ్వు చూడటానికి కాదా? ఎక్కడికే వెళ్ళొస్తానన్నారు అనుకోండి, సపోజ్ ఎక్కడికే సరేలే వెళ్ళరా. ఎక్కడికంటే అక్కడికి ఆర ఉండొద్దా? మొత్తం మునిగిపోయిన తర్వాత నెత్తిన ఒక శంగు, పెద్ద శంగు ఒకటి వేసుకొని మంచి గొడ్డలు గుబి కూర్చున్నట్టు కూర్చొని ఎడుతూ ఉంటారు. అప్పుడు నిజం అర్థం కాల. ఇప్పుడు స్త్రీలకు చెప్పే పరిస్థితి, తల్లి అయినటువంటి స్త్రీగా ఉన్న తల్లి అయిన వారు తన బిడ్డలకు చెప్పుకునేది ఆడపిల్లలకి చెప్పుకోగలగా. అమ్మా ఇది ఇలా ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అధిగమించిన పరిస్థితులు ఉండరాదు. అధ్యక్షుడివే కదా, అధ్యక్షురాలివే కదా, నువ్వు చెప్పుకునే హక్కు లేదా? ఆఖరికి తిరగబడి కొట్టేదాకా తెచ్చుకుంటారు వీళ్ళే. అర్థం కావట్లా? ఏమండి, ఇప్పుడు ఏలి పరిస్థితి కూడా అంత మించిపోయిన తర్వాత చెప్తున్నాడు, అయ్యా ఎట్లా ఎందుకు చేస్తున్నారా? నువ్వు నోరు మూసుకో, ఏం చేస్తున్నావు మేము? అర్థం కావట్లా? నోరుమోయ్, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అంటారే, అర్థం కాల? చేతులు గాలిన తర్వాత ఈ మధ్యకాలంలోనే ఒక పేపర్లో పడినటువంటి మాట, పేపర్లో పడినటువంటి ఒక విషయం. తల్లితో చెప్తుందంట ఆ బిడ్డ, అమ్మా ఇక్కడికి చిన్నమ్మోళ్ళ ఇంటి దాకా వెళ్ళి వస్తాను అంటదంట. పద్దాక చిన్నమ్మోళ్ళ ఈ పిన్ని, ఆంటీనో ఏదో అంటారు కదా, పిన్ని వాళ్ళ ఇంటి దాకా సరేనమ్మా, ఎందుకు వెళ్తున్నావు? ప్రతిరోజు ఏమిటి పని అనే మాట ఏమి లేదు. సరే వెళ్ళిరా. ఎందుకు వెళ్తున్నా, ఏం చేస్తుంది, ఏం చెందుతున్నా అన్న ఆరా ఈ తల్లికి లేదు. పొద్దుగూకులు ఆ సీరియల్ ఒకటి పెట్టుకోవటం, లేకపోతే ఈ ఫోన్ ఒకటి చూసుకోవటం, ఈ పనికి మాలిన వేషాలు వేయటానికే సరిపోతుంది ప్రియుల. ఏమండి, బిడ్డలు ఏం చేస్తున్నారు ఈ మధ్య? అదే ఎక్కువైపోయింది. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తా, లేకపోతే అక్కడ దాకా వెళ్ళి వస్తా, బజారు దాకా వెళ్ళి వస్తా. సరే వెళ్ళటం ప్రారంభించింది ప్రియులారా. మొన్న చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? కడుపులో నొప్పి అన్నట్ట, కడుపులో నొప్పి అందంట. తీసుకెళ్ళి స్కానింగ్ తీస్తే ఈ పురిటి నొప్పులు అందంట. స్కానింగ్ లో చెప్పిన మాట ఏంటి? పొట్టేం కనపడతల్లా, పొట్టేం పైకి కనపడతల్లా. ఏంటిది అంటే పురిటి నొప్పులు. పురిటి నొప్పులు రావటం ఏంటి? 9వ క్లాస్ చదివే అమ్మాయి పురిటి నొప్పులు రావటం ఏంటి? ఏమండి, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానంది. అదే ఈ పురిటి నొప్పులకు కారణం.
అర్థం కాలే? అంటే ఇదిగో ప్రియులారా, నీవు మందలించవలసిన సమయములో మందలించలేకపోయావు. ఇప్పుడు ఏలీ కూడా అదే పరిస్థితి. ఇదిగో అయ్యా, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడ్డాయి. ఇలాంటి కార్యములు ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదయ్యా, మీరు ఇలా చెయ్యొద్దయ్యా అంటే అంత ముదిరిపోయిన తర్వాత ఇంకేమన్నా వింటారండి? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత ముదిరిపోయింది వ్యవహారం, పరిస్థితి. ఇదిగో ప్రియులారా, తారుమారైపోయింది. ఇప్పుడు చెబితేమి సుఖం? అందుకనే ఇదిగో తన పిల్లలను బాగుగా చెప్పండి. ఇప్పుడు ఏలీని ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి ఏం మాట్లాడారు? ఏమయ్యా దైవజనుడా, ఏమయ్యా సంఘ పెద్ద, ఏమయ్యా నువ్వు ఒక పెద్ద మనిషివి కదా, ఏమయ్యా నువ్వు ఒక దైవజనుడు కదా, నువ్వు సరిగా ఆడవలేవు, ఇంకొకరికి వచ్చి తీర్పు తీరుస్తావా? చూడండి ఎంత నామూషి, చూడండి ఎంత ఇబ్బంది. గమనించండి ఈ మాట. ఎదుటి వాని చేత మనల్ని మనం అనిపించుకుంటా ఉంటే ఎంత బాధాకరం అండి. ఏమయ్యా సేవకుడా నీకు సిగ్గు లేదు? ఏమయ్యా బోధకుడా నీకు బుద్ధి లేదా? ఏమండి బిడ్డలను సరిగ్గా సాక్కోలేవు, ఎదుటి వాళ్ళకే నీతి వాక్యాలు చెబుతావు అని చెప్పి మాట్లాడితే ఎంత సిగ్గుపోద్ది? అవునా కాదు? ఏమండి ఎంత సిగ్గుపోతుంది? గమనించండి. అలాగున మాట్లాడేటువంటి పరిస్థితిని బట్టి ఏలి అంటున్నాడు, ఇదిగో ఇలాంటివి మంచివి కాదురా, మీకు దండం పెడతారా అంటే వారు వినలేదు ప్రియులారా. వినకపోగా దేవుని ఉగ్రత వచ్చి వారు చచ్చిపోయారు తప్ప ఇతని మాట విని సక్రమమైన నడవడిలో నడిపించబడిన వారు కాదు ఆ ఏలి కుమారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏలి కుమారుల వలె మన బిడ్డలను కూడా మన మాటకు ఇదిగో ఎదురాడి నిలిచే పరిస్థితిలో మనం మన బిడ్డలను పెంచుకొనకూడదు అని వాక్యము మనలను హెచ్చరిస్తాం. ఇంకొక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు కూడా చూడండి, దేవుని యొక్క వాక్యం సమూయేలు పుస్తకంలోనే 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. వృద్ధుడైనప్పుడు న్యాయాధిపతులుగా నియమించెను. యోవేలు, అబియా, బెర్షెబాలో చదువు ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయములను త్రిప్పివేయగా ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి చిత్తగించుము. ఈ మాట వినండి, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కాదు. చాలు వినండి. ఇప్పుడు సమూయేలు ఎలాంటి వాడట? తను బ్రతుకు దినములన్నిట న్యాయాధిపతిగానే చెప్పండి ప్రజలకు న్యాయం తీర్చడం, ప్రజలలో తప్పొప్పులు సరిచేయడం, ఇవన్నీ చెప్పండి ఇవన్నీ సమూయేలు చేస్తూ ఉండేవాడు. ఎవరైనా ఇద్దరి మధ్య గొడవ వస్తే, బాధాకరమైన పరిస్థితి వస్తే ఇదిగో ప్రియులారా దైవజనుడైన సమూయేలు దగ్గరకు వచ్చేవారు. వస్తే ఈయన ఏం చేసేవాడంటే న్యాయములను తీర్చేవాడు, న్యాయం తీర్చేవాడు. అయితే ఇప్పుడు సమూయేలుకు కూడా 2 పిల్లలు ఉన్నారు.
ఇద్దరు పిల్లలు ఎలాంటి వారు తెలుసా? న్యాయములనే తారుమారు చేసి లంచము పుచ్చుకొని దుర్మార్గమైనటువంటి కార్యాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ప్రజలకు తెలిసింది ఆ విషయం. తెలిసి ఏమండి సమూయేలు దగ్గరికి వెళ్ళారు. దైవజనుడా సమూయేలు గారు, నువ్వు మా మీద న్యాయాధిపతులుగా పెట్టావే, నీ కొడుకులు ఉన్నారే, ఎవరిని అడుగుతున్నారు? చూడండి, ప్రజలు ఆయన ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడి రామాలో ఉన్నటువంటి సమూయేలు దగ్గరకు వచ్చారట. సమూయేలు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నారు? సమూయేలు, నీ కుమారులు ఉన్నారే, వారి ప్రవర్తన నీ వంటి ప్రవర్తన గలవారు కారు. నువ్వు మంచోడివే, నీ ప్రవర్తన మంచిదే, కానీ నీ పిల్లలు ఉన్నారే, అంతటి దుర్మార్గులు లేరు. నీవు పిల్లలను పెంచిన రీతి, వారు పెరిగిన పెంపకం ఇదిగో క్రమమైనది కాదు అని చెప్పి ఆయన ముఖం ముంగటే మాట్లాడుతున్నారు. ఆయన ముఖానే నీ పిల్లలు ఉన్నారే సరైన వాళ్ళు కాదయ్యా, నీ పిల్లలు అసలు మనుషులే కాదు, నీ పిల్లలను నువ్వెలాగూ పెంచావో తెలియదు, కానీ అంతటి దుర్మార్గులు లేరు అని చెప్పి ముఖానే మాట్లాడుతుంటే ఎట్లా ఉంటది చెప్పండి? ముఖానే మాట్లాడుతుంటే బాధ కాదా? బాధ కాదు, సిగ్గుతో సగం రావాలా. సిగ్గుతో చాలా మంది గ్రామాలలో కూడా న్యాయమును తీర్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంఘ పరిధి అట్లా పెడతాం. గ్రామాలలో కూడా సంఘ పెద్దలుగా వారి ప్రవర్తన సరిగ్గా ఉండదు, వారి విధానము సరిగ్గా ఉండదు, వారు నడిచేటువంటి నడవడి సరిగ్గా ఉండదు, కానీ ఇంకొకరికి న్యాయము తీర్చడానికి బయలుదేరుతారు. ఇతనుకున్న పనికి మాలిన పరిస్థితులు మార్చుకోరు. కానీ ఏమండి, ఇప్పుడు అదే జవటల్లా ఇంట గలచి ఇంట్లో సరి చేసుకోలేము. చాలా మన ప్రవర్తన సరిగ్గా ఉండదు. ఏమండి, ఐలవరంలో ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఐలవరంలో 11 మంది దరిదాపుగా సంఘ పెద్దలు నిలవబడ్డారు. వాళ్ళల్లో నన్ను కూడా నిలవబడమంటే నాకు కుదరదు, నాకు సంఘ పరిచర్య ఉంది. ఒకవేళ ఈ న్యాయములు తీర్చేటప్పుడు ఎవడెట్ట మాట్లాడతాడు నాకు తెలియదు, కాబట్టి నాకు వద్దయ్యా, నేనున్నాను. సరే, తర్వాత 11 మందిలో అట్ట చేసి 9 మందిని పెట్టారు. 9 మందిని పెడితే 9 మందిలో 2 భయంకరమైన తాగుబోతులు. 2 కాదు, ముగ్గురు భయంకరమైన తాగుబోతులు. తాగి రోడ్డు మీద వస్తే ఎట్లా తిడతారో తెలుసా? ఇళ్లలో ఎవడు సులువుగా అలుసుగా దొరికితే వాణ్ణి భయంకరమైన బూతులు తిడతారు. అమ్మ లేదు, అక్క లేదు, ఇంకా చెల్లి లేదు, ఇంకా 100 బూతులు తిడతారు. సరే, అట్లా చేస్తూ ఉన్న వాళ్ళని సంఘ పెద్దలుగా పెడితే ఆ రోజు నేను అన్నాను, ఏమన్నా తెలుసా? సంఘ పెద్ద అయిన వాడు ఎలా ఉండాలా? నువ్వు తాగితే తాగు, తిరిగితే తిరుగు, ఎట్టా ఉంటే అట్టుండు. మాకు మాత్రం న్యాయం తీర్చడానికి నిన్ను పెద్ద ఎన్నుకోలేదు. అర్థం కాలే? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండి ఆ రోజుకు పెద్ద మగోడెళ్ళి వచ్చి న్యాయం తీర్చడానికి కాదు. నువ్వు సరిగ్గా ఉండి, నువ్వేమో తాగి రోడ్ల మీద పడిపోయి పనికి మాలిన వేషాలు వేసుకుంటూ పనికి మాలిన కార్యాలు చేసుకుంటూ వచ్చి ఆ రోజుకి పెద్ద సంఘ పెద్ద లేక ఇక్కడ నిలబడతాం కాదయ్యా. ముందు మీ ప్రవర్తన మార్చుకో, లేకపోతే నోరు మూసుకొని సంఘ పెద్దగా వద్దు, నోరు మూసుకొని పక్కన ఉండు. ముగ్గురిని అంది స్పాట్లో తాగుబోతులు ఉన్నారు చూసావా? మేము తాగుడు మానుకోము, మేము ఎలా ఉంటాము, నువ్వు ఎలా ఉండే పని అయితే మాకు అవసరం లేదు.
నోరు మూసుకొని పక్కపో. ఆ 9 మందిలో 6 ఉన్నారు ఇప్పుడు. అర్థం కాల? 9 మందిలో 6 ఉన్నారు. గమనించండి. ఇప్పుడు సంఘ పెద్దగా సంఘములో న్యాయమును తీర్చుటకు నిలబడిన వాడు ఎలా ఉండాలంటే నిందారహితుడై, పాపము లేనివాడై, ఎదుటివాడు ఏలెత్తి చూపెట్టువంటి పరిస్థితి లేనివాడుగా చెప్పాలి. లేనివాడు నువ్వు ఇష్టమైనది నువ్వు చేసుకుంటూ ఎదుటివానికి నువ్వేం చెప్తా? ఏమండి, నీ ఇష్టమైంది నువ్వేమీ పనికి మాలిన పనులన్నీ చేస్తావు, పనికి మాలిన కార్యాలన్నీ చేస్తావు, పనికి మాలిన స్థితిలో ఉంటావు. ఆఖరికి నేను అంటాను, ఇంట్లో ఉన్న వాళ్ళు మాట వినరు. కొంతమందికి ఇంట్లో ఉన్నవాళ్ళు పో ఏమంటది ఈ సంఘ పెద్దని, ఏమని మూసుకొని పో. ఏం మూసుకోవాలా? అంత విలువ తక్కువగా ఇంటో మాట్లాడే వారు కూడా ఈరోజు ఎలా ఉన్నారు? సంఘములో న్యాయములు తీర్చేవారు. అంటే ఇదెంత అవమానకరం! ఏమండి, ఎంత అవమానకరం! అందుకనే ఇప్పుడు దైవజనుడైన సమూయేలును అడుగుతున్నారు. ఏమనండి? అయ్యో, నీ కుమారులు ఉన్నారే, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన కలిగిన వారు కారు, వారు దుర్మార్గులు, పనికి మాలిన వారు, ఇలాంటి కార్యాలు చేస్తున్నారు, డబ్బు తీసుకొని న్యాయం తీరుస్తున్నారయ్యా, ఎంత దౌర్భాగ్యులో చూడండి అని తండ్రి ముందే తన పిల్లలను అవమానపరుస్తుంటే ఇప్పుడు దైవజనుని మనసు ఎలా ఉంటుందండి? ఈరోజు దైవజనుల సంగతే చెప్తాను. దైవజనుల సంగతే ఉందనుకోండి. దైవజనుల పిల్లలు ఆఖరికి నాకు కూడా ఉన్నారు. అది నాకైనా వర్తించాల్సిందే. అర్థం కాలే? నేనేం గొప్ప కాదు, ఇంకొకడేమి తక్కువ కాదు. ఆడపిల్లలు ఉంటే ప్రియులారా, ఈరోజు ఆడపిల్లలు ఏమండి ఒకానొక సమయంలో చక్కగా లంగా జాకెట్ వేసేవాళ్ళు. ఇప్పుడేం ప్యాంట్లు ఎక్కువైపోయింది, ప్యాంట్లు టీషర్ట్లు. అర్థం కాల? చక్కగా ఏమండి వివరించకూడదు కానీ ప్రియులారా, వారికి అట్టా సిగ్గు లేదో నాకు అర్థం కాల. మరి వాళ్ళకి బట్టలు కొనిచ్చే తల్లిదండ్రులకు అసలు సిగ్గు లేదు. అర్థం కాలే? ఏమండి, కాళ్ళు పాదాలు కనపడటానికి ఇంతకు ముందు బాధపడేవారట. ఇప్పుడు ఆ కాళ్ళు పాదాలు కాదు, ఆడపిల్లకు వర్ణించలేము, ఆ మాటలు వర్ణించలేము ప్రియులారా. సిగ్గులేని రకముగా వారి బట్టలు ఆ విధంగా ఉంది. అర్థం కాదు? నైటు పెయింటే, పగలు పెయింటే. ఈ మగో డ్రెస్సులు వేసి తిప్పుతున్నారు పొద్దుగూకులు, మగో డ్రెస్సులే. ఏమండి, మరి ఆ మగో డ్రెస్సులు వేసుకొని ప్రియులారా ఎంత చక్కగా తిరుగుతారో, ఎంత భయంకరమో. ఏమండి, ఎదుటి వాళ్ళకన్నా సిగ్గేస్తుంది కానీ వీళ్ళకి మాత్రం సిగ్గేయటిల్లా. నిజం. ఏమండి, ఎదుటి వాళ్ళకన్నా సిగ్గేస్తుంది. ఎదురు చూసే వాళ్ళకి, ఎదురు నిలబడి మాట్లాడుతున్న వారికన్నా సిగ్గేస్తుంది కానీ ఏమండి వీళ్ళకి మాత్రం సిగ్గు అసలు లేదు. ఏమండి, భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ఈ సేవకుల పిల్లలు ఉన్నారు. ఈ సేవకుల పిల్లలు కొంతమంది ఆడపిల్లలే. ఏమండి, నైటీ రాత్రి ఎత్తే మళ్ళా నైటీకి తీరు. నైటీ వేస్తే ఏమండి ఎంత దారుణమైన పరిస్థితిలో. ఏమండి, వస్త్రధారణ. ఎందుకంటే ఇదిగో ఇతరులకు బోధించే పరిస్థితిలో మనం ఎలా ఉండాలా? ఏమండి, ఇతరులకు బోధించే పరిస్థితిలో మనం ఎలా ఉండాలి? మన కుటుంబమును మనం చెప్పాలి, చక్కదిద్దుకునే పరిస్థితిలో ఉంటేనే ఇతరులకు. అందుకని ఇక్కడ అన్నాడు, నీవు తన కుటుంబమును చక్కగా ఏమండి యాలగలిగిన వారమై చెప్పాలి, యాలగలిగిన వారమై ఉండాలి. అందుకనే చూడండి,
ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే సమూయేలుతో చెప్పినప్పుడు ఇదిగో సమూయేలు కూడా చాలా బాధపడిన పరిస్థితి. ఎందుకంటే ఇదిగో మనం కొంతమందికి చెప్పేటప్పుడు, మనం కొంతమందికి ఇదిగో మార్గదర్శిగా ఉన్నప్పుడు మన పరిస్థితులు మనం ముందుగా కట్టుకొని తర్వాత ఇతరులకు బోధించగలిగిన పరిస్థితిలో మనం ఉండాలి. అయితే బైబిల్లో ప్రియులారా, తన కుటుంబాన్ని కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తన కుటుంబాన్ని కట్టుకున్న వాళ్ళు ఒకరు ఇదిగో ప్రియులారా, ఏబు గారు ఏం చేసేవాడు? అరుణోదయమున తన బిడ్డలందరినీ లేపేవాడు. అరుణోదయమున సూర్యుడు ఉదయించక మునుపే బిడ్డలు లేపేవాడు. ప్రార్థనలో మోకరింప చేసేవాడు. ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులను అర్పించేవాడు. ప్రియుల, ఏమండి, తన కుటుంబాన్ని ఏం చేశాడు చెప్పండి? తన కుటుంబాన్ని ఏం చేశాడు? బాగుగా. ఇప్పుడు తన భార్య కూడా అంటుంది, ఏమని? నీ దేవుని దూషించి నువ్వు చచ్చిపోరాదంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దు. మేలు మాత్రమే అనుభవిస్తామా? కీడును అనుభవించలేమా? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా ఏమండి, ఇదిగో ఆలోచన లేకుండా మాట్లాడొద్దని తన భార్యను కూడా గద్దించినటువంటి వాడు ఏమండి. అంతేకాదు, ఇదిగో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మరొక్కరి మాట చూస్తే చూడండి, అపోస్తల కార్యగ్రంథం ముగించుకుందాం రండి. అపోస్తల కార్యగ్రంథంలో ప్రియులారా 10వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి అమ్మా. చూడండి ఇతడు తన ఇంటి వారి అందరితో కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేసేటువంటి వాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తన ఇంటి వారితో ఏం చేసేవాడట? ఏమండి, తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడు. తన ఇంటి వారంటే తన ఇంటిలో తన భార్య, తన పిల్లలు, తనకు కలిగిన వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అంటే ఇంటిలో ఒక్కరు కూడా ఏమంటే వ్యతిరేకంగా లేరు. ఇంటిలో ఒక్కరు కూడా ఇదిగో తనను అధిగమించి వెళ్ళేటువంటి వారు కాదు. అంటే తన ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన భార్య తన మాట వినేది, తన పిల్లలు తన మాట వినేవారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం కలిగి ఉన్నారు? భయభక్తులు కలిగి ఉన్నారు. భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇదిగో తన ఇంటిని ఎలాగు కట్టుకున్నాడు ఈయన కొర్నేలి. ఏమండి, తన ఇంటిని ఎలా కట్టుకున్నాడు? తన క్రమము చొప్పున, తన నడిపింపు చొప్పున, తన ఆలోచన పూర్వకముగా తన ఇంటిని తాను కట్టుకొనగలిగాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మన ఇల్లు కూడా ఎలా ఉండాలంటే ఒక కొర్నేలి ఇంటి వలె ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే ఇంకొక దైవజనుడు ఉన్నాడు. ఏమండి, యెహోషువ, మీరెవరినన్నా సేవించండి, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. మీరు ఎట్లాగన్నా పోండి, మీరు ఎట్లాగన్నా ఉండండి,
ప్రియులారా, ఇదిగో ఈ మన ఆలవారి పాలెం ప్రక్కన ఒక ఊరుంది. ఎలాగ ఎరిగారు మనకైతే తెలియదు కానీ ప్రియులారా, దేవుణ్ణి ఎరిగారు. ప్రతి సంవత్సరం దరిదాపుకు ఒక 2-3 లక్షలు పెట్టి మీటింగ్స్ పెట్టి ఏమండి ప్రజలకు సువార్త ప్రకటించే విషయంలో చాలా ఖర్చు చేస్తారు. మొన్న ఈ మధ్య నేను అనుకోకుండా ఊరు వెళితే ఆ ఊరి గుడిలో పూజారి ఎవరంటే ఆయన కొడుకు. ఆ ఊరి గుడిలో పూజారి ఎవరు? ఆయన నా మాట వింటున్నా. చూడండి, అంటే ఎంత విచిత్రమైన వ్యతిరేక భావాలు కలిగి ఉంటున్నారంటే చాలా మంది. కానీ ఈ కొర్నేలి ప్రియులారా, ఏమండి తను దైవ పరిచర్యలో ఉంటే తన భార్యను దైవ పరిచర్యలో ఉంచాడు, తన బిడ్డలను దైవ పరిచర్యలో ఉంచాడు. ఇదిగో కుటుంబముతో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. యెహోషువ దేవుని యందు భయభక్తులు కలిగి వారి కుటుంబముతో కలిసి దేవుని ఆరాధించే వారిగా ఉన్నాడు. అంటే కుటుంబాన్ని ఎలా కట్టుకున్నారు అంటే వారు భయము కలిగి కుటుంబాన్ని కట్టుకున్నారు. ఇలాగూ మనం కట్టుకొనగలగాలి. ఇంకొక మాట నేను చూపించి ముగిస్తాను. చూడండి, ఆది కాండములోనికి రండి. ఆది కాండం దయచేసి 6వ అధ్యాయం. 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నోవాహుతో చెప్తున్నాడు. నోవాహుకి 3 కొడుకులు, చెప్పండి 3 కోడలు. మరి నోవాహు భార్య. నోవాహు ఇప్పుడు ఎంతమంది వాళ్ళు? 8 మంది. ఈ కోడళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, కొడుకులు తన కుమారులు గనుక ఇప్పుడు దేవుడు చెప్పాడు ఏమనంటే, నోవాహు కొన్ని దినాలలో జలప్రళయము రాబోతుంది కాబట్టి నీకు చెప్పిన విధముగా నీ ఒక ఓడను తయారు చేయయ్యా అన్నాడు. సరేను ప్రభువా అని చెప్పి ఏమండి ఓడను తయారు చేసే క్రమంలో ఇప్పుడు కొడుకులకు చెప్తున్నాడు, రే అయ్యా 4 రోజుల్లో వర్షము రాబోతుందట. ఏమండి జలప్రళయము ద్వారా ఇదిగో ఈ ప్రాంతము మునిగిపోయి ప్రజలందరూ చచ్చిపోతున్నారంట. కాబట్టి దేవుడు ఒక ఓడను సిద్ధపరచమన్నాడు రా అంటే, సరే నాన్న ఎలాగూ చెయ్యాలి చెప్పండి అని చెప్పి తండ్రి మాటకు విధేయులయ్యారు కుమారులు. ఇప్పుడు కోడళ్ళు కూడా మామయ్య యొక్క మాటను ఏం చేస్తున్నారు?
వింటున్నారు. అంటే కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకున్నాడు నోవాహు? చెప్పండి, ఏ విధంగా కట్టుకున్నాడు? బాగుగా. అసలు కొడుకులంటే తన కొడుకులు కాబట్టి నొచ్చు, కోడళ్ళు ఎన్నారంటే చాలా గొప్పతనం. ఏమండి అమ్మా, ఇదిగో ఆ తాడిటై అంటే తాడిచ్చారు. ఆ యొక్క చెట్టు నరుక్కొద్దాం రండి అంటే ఆ చెట్టు నరుక్కొచ్చారు. ఎంత ప్రయాసపడ్డారో. ఇదిగో నోవాహుతో కలిసి తన భార్య, బిడ్డలు, ఏమండి కోడళ్ళు కలిసి ఎంతో ప్రయాసపడ్డారు. కనుకని ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవును నీ భార్యయు నీ కొడుకులు నీ కోడళ్ళు అందులో ప్రవేశించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నోవాహు వాడు దేనికి సాదృశ్యముగా ఉందంటే సంగమునకు సాదృశ్యం, రెండవదిగా పరలోక రాజ్యమునకు సాదృశ్యం. ఏమండి, మన కుటుంబాన్ని కట్టుకున్నవాడు మొదటిగా సంఘములో, ఆ తదుపరి ఏమండి రేపు మనల్ని మన కుటుంబ విషయములో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వెంత క్రమముగా నీ కుటుంబాన్ని కట్టుకున్నావు, నువ్వెంత క్రమముగా నీ కుటుంబాన్ని కాపాడుకున్నావు అని చెప్పి దేవుడు అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం? ఏమండి, ప్రభువా నా మాట వినలేదయ్యా, నా మాట వినలేదయ్యా అని చెప్పి అనడానికి ఆ రోజు అవకాశాలు ఉండవు ప్రియులారా. అందుకని బాల్య దినముల యందు నుండే మన బిడ్డలను మనకు లోపరచుకొని ఇదిగో ఒక దైవికమైన క్రమములో మనం ఏం చేయాలి? నడిపించుకొనగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం అంటుంది కదా, ఏమండి, తన పిల్లలను స్వాధీనపరుచుకొని తన ఇంటి వాణిని బాగుగా ఎలగలగాలి. అధ్యక్షుడైన వాడు అలా ఉంటేనే సంఘములోనైనా ఏ ప్రాంతములోనైనా మనం న్యాయ విధానములను, ఉపదేశకమైన కార్యములను మనం జరిగించటానికి అవకాశం ఉంది. మనం సరిగ్గా లేకుండా ఇతరులకు బోధించటం క్రమము కాదు. మనం సరిచేయబడకుండా ఇతరులను సరిచేయటం కూడా అది క్రమము కాదు. అందుకని చాలా మంది అంటారు, ఏమండి సిగరెట్ కాల్చుకుంటూ వెళ్ళి సిగరెట్ కాల్చే రే మానరంటే ముందు నువ్వు మానుకోరా, ముందు నువ్వు మానుకో అంటారు. ముందు తాగేవాడిని వెళ్ళి ముందు తాగేవాడు అరే ముందు తాగబాకరా అంటే ముందు నువ్వు మానుకయ్యా అంటారు. అందుకని మనం ముందు క్రమపరచబడాలి, ముందు మనము సరిచేయబడాలి, ముందు మనము మన కుటుంబము కట్టబడాలి. కట్టబడి ఆ పిదప ఇదిగో ప్రియులారా బోధించే విషయములో, న్యాయ విధానములను జరిగించే విషయములో మనం ఉండినప్పుడు మనకు ఎలా వస్తుందో తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆ ప్రియులారా ఒక మంచి మాట ఉంది. తన పెనిమిటి తన, ఆ మాట చదవండి, ఆ ఒక్క మాట. సామెతలు 31 31:23. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, కవిని యొద్ద పేరుగాంచిన వాడై ఉండును. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఆమె పెనిమిటి ఊరి పెద్దలతో, దేశపు పెద్దలతో పేరుగొరిన వాడై కూర్చుంటాడట. అంటే ఎంత గొప్ప కీర్తి వస్తుంది, ఎంత మంచి పేరు వస్తుంది. ప్రియులారా గమనించండి. అలాగున దైవికముగాను భౌతికంగాను మనకు పేరు ఖ్యాతి రావాలంటే ముందుగా మనం కట్టబడాలి, మన కుటుంబాన్ని కట్టుకోవాలి. అప్పుడు అది ప్రియులారా ఆత్మీయముగాను భౌతికంగాను మనకు పేరును
విలువను ఖ్యాతిని సంపాదిస్తుంది కనుక ఆ ప్రకారంగా మన జీవితాలు కట్టుకొని ప్రభువాక్యమునకు లోబడి ప్రియులారా మనం ముందుకు నడిపించబడే వారముగా ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప ప్రభు మనందరికిచ్చునుగాక. అట్టి కృపలో ప్రభు మనలను నిలుపునుగా.